So today we'll discuss about the lot control. Lot control. Any doubts in the last classes, right? Division control. Huh? No problem, right? Do you have any doubts here? Any doubts ఉన్నాయన్నా? Locator control, region control. లేదన్నా క్లియర్. Anyone can explain what we have discussed yesterday in the locator control? ఎందుకు అడుగుతున్నా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి మళ్ళీ యూనిటీలో. Anyone can explain how many scenarios we have covered yesterday? Sureka? లొకేటర్ కంట్రోల్ లో 3 సినారియోస్ చెప్పారు సార్. ప్రీ స్పెసిఫైడ్, డైనమిక్ ఎంట్రీ కంట్రోల్ అండ్ ఇన్వెంటరీ ఐటమ్ లెవెల్ లో చెప్పారు. ఆర్గనైజేషన్ పారామీటర్స్ లో ఫ్రీ స్పెసిఫైడ్, డైనమిక్. సో దాని డిఫరెంట్ మళ్ళీ ఆర్గనైజేషన్ లెవెల్లో ఫ్రీ స్పెసిఫైడ్, సబ్ యూనిట్ లెవెల్లో ఫ్రీ స్పెసిఫైడ్, డైనమిక్, ఐటమ్ లెవెల్లో చేసినాము. ఓకేనా? సో మళ్ళీ ఏం చేసాము, రిస్ట్రిక్టెడ్ సబ్ యూనిట్ చేసినాము, రిస్ట్రిక్టెడ్ లొకేటర్ చేసినాము. అవునా? ఓకే, టుడే విల్ డిస్కస్ అబౌట్ ది రీజన్ కంట్రోల్ ఆల్సో కంప్లీటెడ్ ఎస్టర్డే. టుడే విల్ డిస్కస్ అబౌట్ ది ఓన్లీ లాట్ కంట్రోల్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది లాట్? ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ రీజన్ కంట్రోల్ అండ్ లాట్ కంట్రోల్? ఆల్రెడీ హ్యావ్ డిస్కస్ అబౌట్ దిస్ కంపారిజన్ ఎస్టర్డే, రైట్? కంట్రోల్ లో మనం మోడిఫై చేస్తాము, లాట్ కంట్రోల్ లో మోడిఫై చేయలేము. అంతే, సింపుల్. సో యూ కెన్ ఏబుల్ టు మోడిఫై the items in the region control, but here you're not able to modify the item, but you can able to adapter or track the bulk quantity of the items. ఇక్కడ బల్క్ క్వాంటిటీ చేయలేము ఇక్కడ. ఓకేనా? కానీ ఇక్కడ బల్క్ క్వాంటిటీ నార్మల్గా మనం ట్రాక్ చేయగలుగుతాం ఎక్కడ ఉన్నాయి అనేది. ఓకే, క్లియర్, రైట్? సో ఇక్కడ కూడా ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే ఆర్గనైజేషన్ పారామీటర్స్, ఐటమ్స్, ప్రీ రిక్విజిట్స్. నిన్న క్లాస్ విన్న వాళ్ళకి ఈరోజు ఇబ్బంది ఉండదు. జస్ట్ ఇది అంతా ఒక 20 minutes ఉంటుంది, కౌంటింగ్ వెళ్ళిపోదాం. కౌంటింగ్ కూడా ఒకరో ఇష్యూ మన దాంట్లో, కానీ ట్రై చేద్దాం. ఇది కూడా ఇష్యూ ఉంది, ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళు చెప్పలే ఈ కాన్సెప్ట్. ఆమె ఈ వీడియోస్ ఇన్ని కంపల్సరీ. నిన్న క్లాసులు కంట్రోల్స్ మీకు చెప్పలేదు, అప్పుడు వర్క్ కాలేదని చెప్పినాము, కానీ వర్క్ కాలేదని చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళకు డీటెయిల్గా చాలా డీటెయిల్గా వెళ్ళిపోయినాం. ఓకే, ప్రీ రిక్విజిట్స్, ఆర్గనైజేషన్. సో వాట్ ఈస్ ద నావిగేషన్ పాత్ ఆర్గనైజేషన్ పారామీటర్స్? మూర్తి, వాట్ ఈస్ ద నావిగేషన్ పాత్? నావిగేషన్ పాత్ వచ్చేసి ఇన్వెంటరీ, ఆర్గనైజేషన్ పారామీటర్స్, పారామీటర్. సో ఇప్పుడు కన్ఫ్యూజ్ అయితే లేదు కదా, ఇది ఇన్వెంటరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి కంట్రోల్స్. అందుకని మిమ్మల్ని హాఫ్ అన్ అవర్ క్లాస్ నిన్న 3 hours, మోర్ దెన్ 3 hours తీసుకున్నాము. స్టిల్ టుడే ఇంకా కంప్లీట్ చేయాలి మనం, అది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అందుకే మిమ్మల్ని ఎక్కువ క్వశ్చన్లు అడిగింది నిన్న కూడా. దీంట్లో నాకు మీరు క్వశ్చన్స్ ఒక 4 క్వశ్చన్స్ తయారు చేసి మధ్యాహ్నం ఇంటర్వ్యూలో చెప్పండి. మహేశ్వరి, మౌనిక కావాలంటే వినిపిస్తుంది బాబు. కావాలంటే సురేఖ ఒక 4 క్వశ్చన్లు, 4 ఇష్యూస్ రెడీ చేయండి దీంట్లో లొకేటర్ కంట్రోల్లో. చేయగలుగుతారా? ఏమ్మా సురేఖ, వినపడలేదా? సురేఖ, మౌనిక సార్ ట్రై చేస్తాను సార్. మినిమం 4 క్వశ్చన్లు కావాలి నాకు. అంటే 4 క్వశ్చన్లు అంటే 4 సొల్యూషన్స్. సపోర్టింగ్ ఇష్యూ ఏంది, సొల్యూషన్ ఏంది. ఓకే, నిన్న రాసుకున్నారా మహేశ్వరి మీరు? కావాలంటే వీడియోస్ పంపిస్తాను నేను. వీడియో చూసి 4 మనకి ఏదైతే ఇష్యూస్ వచ్చినా ఇష్యూస్ అనేది చేసుకోండి. ఓకే, లాట్ control means it is to track the bulk quantity of the items. It is to normally it is adapted to track bulk quantity of the items or large volume of the items. So here the prerequisites is organization parameters and items. Organization parameters, inventory, setup, organization,
ఆర్గనైజేషన్ పారామీటర్స్. సో వాట్ మన ఏది కడప ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఒక్క నిమిషం. హలో, ఎవరు బ్రో? ఏం చేస్తాము, జనరేషన్ అనే కాడ రీజన్ లాట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆర్గనైజేషన్ లెవెల్లో చేస్తున్నాము. ఇక్కడ ప్రిఫిక్స్, ఇప్పుడు ప్రిఫిక్స్ని చూసారా, ఈ వాల్యూ అయితే ఏది ఇస్తామో అదే వాల్యూ ఆడ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కు మన కంపెనీ పేరు ఏంది, బీటీ కదా. ఎస్ సార్. బీటీ అని ఇచ్చుకోండి, ఏదో ఒకటి ఇచ్చుకోండి. బీటీ ఇచ్చాను నేను. స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఎంత ఇస్తే అంత వస్తుంది ఆడ. ఇప్పుడు ఒకవేళ 5 ఇచ్చాం అనుకో, 5 వస్తుంది. సో సేవ్ ఇట్. ఈ చైల్డ్ ఆర్గనైజేషన్ ఏం తీసుకున్నాము, చైల్డ్ ఆర్గనైజేషన్ పేరెంట్ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రీ రిక్విసైట్స్? ఐటమ్ డిఫైన్. ఐటమ్ డిఫైన్. ఏం భాస్కర్, నావిగేషన్ path to define the item. భాస్కర్, ఏం తీసుకుందాం, BT50 లాట్ ఐటమ్ అని తీసుకుందాం, గుర్తుంటుంది. ఓపెన్ చేసినాక ఏం చెప్తావు భాస్కర్? టెస్ట్ ఫర్ లాట్. సో ఐటమ్ పేరు ఊరికే లాట్ ఐటమ్ అని తీసుకుంటున్నా, గుర్తుంటుంది మనకి. ఓకేనా? ఓకే సార్. మన కాన్సెప్ట్ అర్థం కావాలి, మనం ఏం తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కంట్రోల్లో నో కంట్రోల్, ఇక్కడ ఏముంటుంది, ఫుల్ కంట్రోల్. జస్ట్ ఎక్కడెక్కడ ఏం మార్చాలో తెలిసే చాలు. సో మన మీనింగ్ ఏంది, ఇది లాట్ కంట్రోల్ అంటే నార్మల్ ఇట్ ఈస్ అడాప్టెడ్ టు ట్రాక్ ద బల్క్ క్వాంటిటీ ఆఫ్ ది లార్జ్ వాల్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ లాట్ కాబట్టి నో కంట్రోల్ ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం తీసుకున్నాను, నో కంట్రోల్ బదులు ఫుల్ కంట్రోల్. మన టాపిక్ కంట్రోల్ కదా. సేవ్ ఇట్. ఒక్క నిమిషం. ఆడ ఎంత ఇచ్చినాం మనం, ప్రిఫిక్స్ 5 సార్. అంటే ప్రిఫిక్స్ వచ్చి బీటీ కదా. ప్రిఫిక్స్ yes, బీటీ. ఎస్ సార్. స్టార్టింగ్ ప్రిఫిక్స్ బీట్. ఇది వచ్చి ఇది 5 వచ్చినాము, ఇది బీటీ ఇచ్చినాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లొకేటర్ కంట్రోల్ అండ్ లాట్ కంట్రోల్? ఎనీవన్? లొకేటర్ మీన్స్ రో ర్యాక్ బిన్ లో మనం సెట్ చేయడం నా ఐటమ్ ని. లాట్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హ్యూజ్ ఐటమ్ క్వాంటిటీని మనము ట్రాక్ చేయడం. ఓకే, అంటే స్టార్టింగ్ నెంబర్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి బల్క్లో ఐటమ్స్ ఉంటాయి మనకు, ఒక సీరియల్లో ఒక రోల్ ఉంటుంది అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 to 100 ఉంటాయి అనుకో, మనకి ఎంత కావాలి, 100 నుంచి 10 నుంచి 30 నెంబర్స్ కావాలి. అంటే అప్పుడు ఏం చేస్తాం, స్టార్టింగ్ నెంబర్ 10 ఇస్తాము, ఎండింగ్ నెంబర్ 30 ఇట్లా. లేదంటే 50 నుంచి 100 కావాలంటే 50 to 100. ఓకేనా? నెక్స్ట్ నీడ్ టు పర్ఫార్మ్ ది ట్రాన్సాక్షన్. వేదిక నావిగేషన్ పాత్ గౌరక టు సెట్ ద అన్హాన్ క్వాంటిటీ. Now you need to perform the transaction. Sujana, what is the navigation?
ట్రాన్సాక్షన్, మిస్లీనియస్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్స్ లో ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ అండి. మిస్లీనియస్ రిసిప్ట్. అది అందులో ఇక్కడ ఏది తీసుకోవాలని అడుగుతాను. మిస్లీనియస్ రిసిప్ట్ అన్న BT 15. ఓకే, వాట్ ఇస్ ద ఐటమ్? Lot items. ఇప్పుడు మీకు లాట్ కంట్రోల్ ఏ ఐటమ్ ఏ ఐటమ్ లాట్ ఐటమ్ అన్న. సో సబ్ ఇన్వెంటరీ ఏదో ఒకటి తీసుకుందాం. 7 రోడ్ తీసుకుందామా? ఓకే అన్న. 7 రోడ్స్కో లొకేటర్స్ వచ్చినాయి. ఎందుకు లొకేటర్స్ ఇచ్చింది? దానికి లొకేటర్ ఆల్రెడీ ఉంది కదా 7 రోడ్స్కో. ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాం కూడా లొకేటర్స్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే న్యూ సబ్ ఇన్వెంటరీ తీసుకుందాం. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకేనా? లేదంటే అది తీసుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు అంటే సేమ్ సబ్ ఇన్వెంటరీ తీసుకుంటారు ఏదో ఒకటి. సో అదొకటి ఇదొకటి రెండు తీసుకున్నాం. లేదంటే BT 15 కడప లాట్ సబ్ ఇన్వెంటరీ. BT 15 కడప లాట్. అర్థమవుతుంది కదా? మన కడపలో అన్ని ఏరియాలు పెట్టేసినాం కాబట్టి దీనికంటూ సపరేట్గా పెట్టాం. ఓకే, ఎస్ అన్న. ఎన్ని అయిపోయినాయి కదా? లొకేటర్స్, ఐటమ్స్ సబ్ ఇన్వెంటరీ అన్నీ అయిపోయినాయి కదా? ఎస్ అన్న. సరే, ఇది లేక చూద్దాం ఏమవుతుంది. ట్రాన్సాక్షన్స్, సెటప్, ఆర్గనైజేషన్, నాట్ ఆర్గనైజేషన్, సబ్ ఇన్వెంటరీ అన్న. ట్రాన్సాక్షన్, సబ్ ఇన్వెంటరీ క్రియేట్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడే కదా చేసింది మనం. ట్రాన్సాక్షన్ మిస్లీనియస్ ఎస్ అన్న. ఆన్ హ్యాండ్ అకౌంట్ సెట్ చేయాలి కదా? మిస్లీనియస్ రిసిప్ట్. మిస్లీనియస్ ట్రాన్సాక్షన్. నేను క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? అన్న కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తాయి అన్న. మేము ఇంకా ప్రాక్టీస్ కంప్లీట్ చేయలేదు. దాన్ని నేనేం చేయాలమ్మా? సార్ నాకు లొకేటర్స్ చూపించడం లేదు సార్. అది మెన్షన్ చేసినాం కానీ లొకేటర్స్ నెంబర్స్ ఇచ్చి సెర్చ్ చేసినప్పుడు మాత్రమే లొకేటర్స్ నెంబర్ చూపిస్తున్నాయి. నిన్న ఎన్ని సినారీలు ఉన్నాయి, ఎన్ని సినారీలు చేసినాం మనం. ఈరోజు వీడియోస్ పంపిస్తాను అవును సార్. చూడు. లాట్ వచ్చిందా? ఇప్పుడు లొకేటర్ రాలేదు. దీనికి లాట్ ఎందుకు వచ్చింది? లొకేటర్స్ మనం సెట్ చేయలేదు కాబట్టి అన్న. మనం ఇంకా డిఫైన్ చేయలేదు కదన్నా. అదే నేను ఇంతకుముందు 7 రోడ్ తీసుకుంటే లొకేటర్ కూడా వచ్చింది. వాటికి మనం ఆల్రెడీ అది డిఫైన్ చేసినా కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి ఐ హ్యావ్ డిఫైన్ ద న్యూ సబ్ ఇన్వెంటరీ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్స్. ఓకే, క్వాంటిటీ 100 ఇద్దాము. అకౌంట్ కాంబినేషన్ ఇద్దాము. వచ్చిందా? ఎస్ అన్న. మన ఎంత వేయాలి క్వాంటిటీ? లాట్ నెంబరు 5. 10 ఇస్తా చూడండి. ఈ లాట్ నెంబరు చాలా ఇష్యూస్ ఎక్కువ వస్తాయి ఈ రైల్ టైంలో. 100 ఎంత క్వాంటిటీ ఇవ్వాలి? ఇప్పుడు నేను 200 ఇస్తా చూడండి. తీసుకుంటుందా? ఇదొక ఇష్యూ రాసుకోండి. ఇదొక ఇష్యూ రాసుకోండి. నేను ఇష్యూస్ కూడా చెప్పేస్తాను మీకు. మళ్ళా నన్ను ఇష్యూస్ అడగద్దు. ఓకే, ఏం చేస్తానంటే యూజర్ ఈజ్ ట్రై టు పర్ఫార్మ్ ది మిస్లీనియస్ రిసీప్ట్ అండ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్. యాక్చువల్ ఏం చెప్తారంటే ఇష్యూ ఏంటంటే యూజర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ది మిస్లీనియస్ రిసిప్ట్ ఫర్ టు సెట్ ద అన్హాన్ క్వాంటిటీ. సో ఈ ఫేసింగ్ ద ఇష్యూ. వాట్ ఇస్ ద ఇష్యూ? ఇది రాసుకోండి ఇష్యూ. అరే ఇంతకుముందు వచ్చింది కదా, మళ్ళీ కొత్త పోయింది. ఇంతకుముందు ఏ ఇష్యూ వచ్చింది? ఆ ఇష్యూ రాసుకోండి. యాక్చువల్గా దానికి ఇష్యూ సొల్యూషన్ ఏంటంటే
మామూలుగా ఆడెంతైతే క్వాంటిటీ ఇస్తాం అంతే క్వాంటిటీ రావాలి ఈడ. అంటే ఈ అన్హ్యాండ్ క్వాంటిటీ ఈ క్వాంటిటీ రెండు మ్యాచ్ కావాలి. ఓకేనా? ఇక్కడ మనం అన్హ్యాండ్ క్వాంటిటీ ఇచ్చాం కదా పైన, ఓకే. అది ఇది రెండు మ్యాచ్ కావాలి. ఇప్పుడు యూనిట్లో మీకు దగ్గర నిన్నటి నుంచి ఈ రోజుకి ఒక 6-7 ఇష్యూలు చెప్పినాం. మహేశ్వరి చెప్పినాం లేదా? బ్రో తక్కువ ఇస్తే ఏమైతే బ్రో? మ్యాచ్ కావాలి, దానికి దీనికి మ్యాచ్ కావాలి. ఓకే. లేదంటే ఇంకోటి ఎట్లా ఇస్తారు తెలుసా? ఇప్పుడు 100 ఇచ్చినాం కదా, అక్కడ మనము 40 ఇచ్చుకోండి. 40 ఇచ్చి BT 0506 వచ్చి 30 ఇచ్చుకోండి. మళ్ళీ 40 ఇచ్చినామా? సరే, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ BT 05. ఎందుకు BT ఎందుకు ఇస్తున్నాను ఇక్కడ నేను? ప్రిఫిక్స్ కాబట్టేనా? BT ఇచ్చాం కదన్నా. అదే. సో ఇంకెంత ఇవ్వాలి మనం మ్యాచ్ కావాలంటే? 30 ఇవ్వాలి. 30 40 అంటే ఇంకో 30 ఇవ్వాలి. 30 ఇవ్వాలి. క్లియరా? 7 పడిందమ్మా. 6 క్లియర్ బ్రో. 30 40 70. లాట్ నంబర్ లో 6 7 పడింది. అంతేమ్మా. లాట్ నెంబర్ మార్చుకోవచ్చు కానీ క్వాంటిటీ అనేది మ్యాచ్ కావాలి కంపల్సరీ. ఇదంతా ఎక్కడ వస్తాయి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్కి మనం మూవ్ ఆర్డర్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మూవ్ ఆర్డర్ చేస్తున్నాం అనుకోండి, మూవ్ ఆర్డర్ కార్డు అడుగుతుంది, లేదా సబ్యూనిట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అడుగుతుంది, ఇంటర్ ఆర్గన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కు నేను మూవ్ ఆర్డర్ ఒకటి చేస్తాను ఊరికనే. మూవ్ ఆర్డర్కి ఏం చేస్తాం? ఏదో ఒకటి. సో నార్మల్ మూవ్ ఆర్డర్ తీసుకుంటాను. మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మూవ్ ఆర్డర్ ఇష్యూ ఏం చేసుకోండి, మీకు తెలుసు కదా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మూవ్ ఆర్డర్ ఇష్యూ, మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీరు ఏదైనా తీసుకో 7 రోడ్ తీసుకుంటే ఏమవుతుంది? లొకేటర్స్ గురించి చెప్తుంది. అదే లాట్ గురించి చెప్తే లాట్ గురించి చెప్తుంది అది. అంతే కదా? సో ఇప్పుడు లాట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డెస్టినేషన్ ఏం చెప్తున్నాను నేను? డెస్టినేషన్ ఏం తీసుకుందాం? అప్సరా తీసుకున్నా. అక్కడ మీరు రెస్ట్రిక్టెడ్ లొకేటర్స్ తీసుకున్నారు. రిస్ట్రిక్టెడ్ లొకేషన్ తీసుకున్నారు సార్ అక్కడ. ఏదమ్మా? పైన సోర్స్ సోర్స్ సబ్మిట్ సార్. రెస్ట్రిక్టెడ్ లొకేటర్స్ తీసుకున్నారన్న, లాట్ తీసుకోకుండా. ఎక్కడ సోర్స్ ఇక్కడ సబ్ఇన్వెంటరీ సార్. సోర్స్ ఓకే, ఇది తీసుకున్నావా? కే లాట్ కడపలో. సరే, అది ఉండిలే, అప్సరా ఉండిలే. ఎన్ని పాసిబిలిటీ సినారీలు చెప్తాను ఇక్కడ. ఎవరు లూప్లో ఉన్నారా? లాట్ నెంబర్ ఎంత ఇక్కడ? 50 క్వాంటిటీ ఇస్తాం మనం. సో 50కి ఇక్కడ మ్యాచ్ కావట్లే, ఆయన ట్రై చేస్తా చూడు. సేవ్. ఓకే, అప్రూవ్ కొడుతున్నాను. అప్రూవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ అడిగేటప్పుడు ఏమడుగుతుంది? లాట్ ఇవ్వాలి. దాని లాట్ ఉంది కాబట్టి లాట్ ఇవ్వాలి. లాట్ లేకుండా మనం దాన్ని కంటిన్యూ చేయలేము. ట్రాన్సాక్షన్ ఆర్డర్, రిక్వెషన్, అలొకేట్కు వ్యూ అలొకేట్కు డిఫరెంట్ తెలుసు కదా మీకు. ట్రాన్సాక్షన్ క్వాంటిటీ, రిక్వెస్టెడ్ క్వాంటిటీ, అలొకేటెడ్ క్వాంటిటీ. అంటే వాడికి ఎంత ఇచ్చినాము? ట్రాన్సాక్షన్ క్వాంటిటీ 50, రిక్వెస్టెడ్ క్వాంటిటీ 50, కానీ అలొకేటెడ్ క్వాంటిటీ ఎందుకు వచ్చింది 30 ఇక్కడ? ఇది కూడా ఇష్యూ చేసుకోండి. ఎందుకు వచ్చింది అలొకేటెడ్ క్వాంటిటీ? 30 ఇచ్చాం. ఫస్ట్ లాట్ పర్టికులర్ లాట్ 30 ఉంది కాబట్టి ఇది అలొకేటెడ్ వచ్చింది అక్కడ. సో యూజర్ అంటాడు, యాక్చువల్గా నా ట్రాన్సాక్షన్ క్వాంటిటీ 30, రిక్వెస్టెడ్ క్వాంటిటీ 50, బట్ అలొకేటెడ్ క్వాంటిటీ ఓన్లీ 30 చూపిస్తుంది, బట్ ఐ నీడ్ టు పర్ఫార్మ్ 50 క్వాంటిటీ అంటాడు. అప్పుడు ఏం చెప్తాం మనం?
సో అప్పుడు ఏం చెప్తావు, నువ్వు వెళ్ళేసి ఇంకొక దీనికి లాట్ అలికేటెడ్ క్వాంటిటీ 30 కాబట్టి ఆ 30 వస్తుంది. ఓకే, లాట్ వాల్యూ అయినా చేంజ్ చేయాలి, క్వాంటిటీ అయినా చేంజ్ చేయాలి. క్వాంటిటీ చేంజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాము, నువ్వు ఏ లాట్ వాడుతున్నావో చూస్తాం మనవాడు. ఏం వాడుతున్నాడు లాటు చూడండి. BT15 క్రియేటెడ్ బై అది BT5 వాడుతున్నాడు. BT5 వాడుతున్నాడు. సరే, నేను దీనైతే అలకేట్ చేస్తాను ఫస్ట్, మళ్ళీ చూద్దాం. BT5 గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి వచ్చి ఏం చేయాలి మళ్ళా చూడండి. నేనేం చేస్తాను, క్లిక్ ఆన్ ట్రాన్సాక్ట్స్ కొడతా. క్లిక్ ఆన్ ట్రాన్సాక్ట్స్ కొట్టాను. ఓకే, డెలివరీ క్వాంటిటీ ఎంత? 30 30. 30. ఎక్కడికి పంపించినావు మనం? అప్సరా కదా. ఎస్ అన్న. Yes, sir. డెబ్బై ఉన్నాయి, 30 వెళ్ళిపోయినాయి. కానీ ఒకటి కావాల్సింది అది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనము, మూవ్ ఆర్డర్ ట్రాన్సాక్షన్ మూవ్ ఆర్డర్, మళ్ళీ ఈ మూవ్ ఆర్డర్తో కొరి చేస్తాను నేను. సో ఏమైపోయింది ఇది, ట్రాన్సాక్షన్ క్వాంటిటీ ఎంత కావాలి? అలికేటెడ్ ఇప్పుడు యాక్చువల్గా ట్రాన్సాక్షన్ 50 ఉంది, రిక్వెస్ట్ అకౌంట్ 50 ఉంది, మళ్ళీ డెలివరీ అయిపోయినాయి 30 అయిపోయినాయి. ఇప్పుడు ఏమైంది, ట్రాన్సాక్షన్ 20 వచ్చింది. వై? ఆల్రెడీ 30 అలాట్ చేసేసాము. సో మనం ఇంకొక లాట్ కింద తీసుకుందాం, ట్రై చేద్దాం. 20 వస్తుంది. సో 20 వస్తుంది, కానీ ఇదేమైపోయింది ఇక్కడ. సో ఇది కూడా రాసుకున్న ఇష్యూ. సో usually try to perform the transaction move order, but the status going to back order. So what is the reason means? So actually transaction quantity 50, requested quantity 50, but the delivery quantity is only 30 due to the lot has been created, the particular lot has been created for the particular item 30. So there is a sufficient quantity ఉంది కదా, తక్కువ ఉందా లేదా? వాడికి 50 కావాలి, కానీ మనం పంపించింది 30 తక్కువ ఉంది కాబట్టి బ్యాక్ ఆర్డర్కి వెళ్ళిపోయింది అది, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, క్యాన్సిల్ కొడుతున్నాం. అర్థమైందా లేదా? మీకు డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. ఇప్పుడు మనం 50 క్వాంటిటీ ఇచ్చాం, కానీ మన లాట్లో ఉన్నదంతా ఎంత అలకేట్ చేసినాం మనం? 30నే కదా. సో నీకు 50 క్వాంటిటీ కావాలి, నీకు 50 క్వాంటిటీ లేదు, 30నే పంపించినాం మనం. సో రిమైనింగ్ క్వాంటిటీ ఎంత వెళ్ళిపోయింది బ్యాక్ ఆర్డర్కు? 20 బ్యాక్ ఆర్డర్కి వెళ్ళిపోయింది. నేను ఈ 20 క్వాంటిటీని కూడా చూద్దాం, జస్ట్ ఏం చేయకనే. ఇప్పుడు బ్యాక్ ఆర్డర్కి వెళ్ళిపోయింది కదా, బ్యాక్ ఆర్డర్కి వెళ్ళిపోయింది కదా, జస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తాను, అవుతుందేమో. ద క్వాంటిటీ విల్ డ్రైవ్ నెగిటివ్, దట్ క్వాంటిటీ విల్ డ్రైవ్ ఇన్వెంటరీ నెగిటివ్. ఇది అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు చూద్దాం. ట్రాన్సాక్షన్ మూవ్ ఆర్డర్ లేదు, అయిపోయింది. 50 క్వాంటిటీ అయిపోయింది. ఎట్లా అయిపోయిందిరా అంటే దానికి సినారియో ఫస్ట్ ఆన్కాన్ క్వాంటిటీ చెక్ చేద్దాం, మళ్ళీ అక్కడికి పోయి చూపిస్తాం. ఈ ఇష్యూ మొన్నే చేసాం మేము. BT15 ఏ చెక్ చేయాలి మనం? BT15 కడప ఆర్గనైజేషన్, కడప సబ్ ఇన్వెంట్, కడప లాట్ సబ్ 50 వచ్చింది. అంటే మనకు ఆ క్వాంటిటీ లేకన్నా కూడా ఎందుకు వెళ్ళింది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది గుర్తుపెట్టుకుంటారో తెలియదు. యూనిట్ సెటప్స్, ఆర్గనైజేషన్ పారామీటర్స్. ఇక్కడ ఏముంది? అలో నెగిటివ్ బ్యాలెన్స్ చెక్ బాక్స్ గుర్తుందా? సో అలో నెగిటివ్ చెక్ బాక్స్ ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. సో మన దాంట్లో అమౌంట్ అయిపోయింది అనుకోండి, బ్యాలెన్స్ కొన్ని కాల్స్ వస్తాయి. సార్ 2 నొక్కండి, మీకు రీఛార్జ్ చేసుకుని 200 రూపీస్, 300 రూపీస్, అప్పుడు 10 రూపీస్ అంటారు కదా. ఫస్ట్ ఏమో అమౌంట్ లేకుండా రీఛార్జ్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది? మన అమౌంట్ వేసిన తర్వాత
కట్ అవుతుంది. అదే నువ్వు ఈ చెక్ బాక్స్ డిజేబుల్ చేసినావు అనుకో సినారియో ఏం పాసిబుల్ కాదు. ఓకేనా? ఒకసారి ట్రై చేద్దాం చూడండి. ఒకసారి ట్రై చేద్దాం చూడండి. అలో నెగిటివ్ బ్యాలెన్స్ చెక్ బాక్స్ డిజేబుల్ చేసేసాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేద్దాం మళ్ళీ. ఏది మూవ్ ఆర్డర్. మన దగ్గర ఎంత ఉంది ఇంకా ఆన్ క్వాంటిటీ? అలా రిమైనింగ్ 20 ఏ లాట్ నుంచి తీసుకుంటుంది నాది? ఆ లాట్ లో నెగిటివ్ అన్న రావాలి కదా. ఒక నిమిషం మీరు ఏడు చూడండి కావాలంటే డీటెయిల్ నీ ప్రిఫరెన్స్ బట్టి తీసుకుంటుంది అది. ఓకే అన్న. మన దగ్గర ఎన్ని లాట్లు ఉన్నాయి మామూలుగా BT15 దాంట్లో ఐటమ్ ఇది ఉన్నాయన్న 3 ఉన్నాయన్న మన దగ్గర. 3 ఉన్నాయి. 3 ఉన్నప్పుడు ఏముంది ఫస్ట్ లాట్ ఏంది 5. ఎస్ అన్న దాంట్లో నెగిటివ్ పెట్టింది -20. కానీ మనం ఎవరి నుంచి తీసుకున్నాము -5 BT5 నుంచే కదా. BT5 లో 30 ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమైంది -20 వెళ్ళిపోయింది. ఎందుకు? వీడు బాకీ పడ్డాడు. ఇప్పుడు ఎవరు BT50 అనేది BT05 అనేది ఇలా బాకీ పడ్డాడు 20కి. ఇట్స్ కాల్డ్ యాజ్ బ్యాక్ ఆర్డర్. ఇది క్లియర్ అన్న. క్లియరా? అన్ని సినారియోలు కవర్ అవుతుంది. మీరు ఈ క్వశ్చన్లన్నీ నాకు రాసి నాకు చూపించాలి. మహేశ్వరి, నిర్మల, ఆవని, సురేఖ ఆ క్వశ్చన్ దాని సొల్యూషన్ ఏంది. ఓకేనా? ఎంత డెప్త్గా ఈ లాట్ ఈ కంట్రోల్ గురించి ఎంత డెప్త్గా వెళ్తున్నావు చూసినారు కదా నేను నుంచి. సో దీని ఏం చేస్తాం మళ్ళా నేను కావాలంటే దాన్ని ఏం చేద్దాం మనం ఎక్కడ అకౌంట్ అలొకేట్ చేసిన దానికి మనం లాటు ఆన్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మిస్సిలీనియస్ ట్రాన్సాక్షన్ BT15 మిస్సిలీనియస్ రిసిప్ట్ BT15 సో లాట్. సో ఇక్కడ ఏం చేస్తాను నేను ఆన్ అకౌంట్ ఇంక్రీజ్ చేస్తాను. ఎంత? ఒక 50 కోట్లు ఇంక్రీజ్ చేస్తాను. మన దగ్గర ఎంత ఉంది? ఇంకా 50 కదా. 50 కదా ఉండేది. కానీ లాట్ 5 అనేది -30 ఉందా -20 ఉందా? -20. ఏదో ఒక అకౌంట్ తీసుకోండి. ఇక్కడ